హల్లెలూయా. దేవుడు మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అండి. ప్రారంభ ప్రార్థన చేస్తారండి వరలక్ష్మి సిస్టర్ గారు వచ్చి. దేవుని నామానికి వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారు పాషం గారు నా వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందు మా దేవ, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన అయా ఈ ప్రార్థన అంతా కూడా నాయన మీరు ఆలకించమని అడుగుచున్నాను ప్రభువా. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. రాబోతున్న బిడ్డల్లో మీ సహాయం దయచేసి త్వరగా వస్తానికి సహాయం దయచేయండి దేవా. ఇదిగో తండ్రి ప్రభు, ఎల్లోరి మందిరం చుట్టూరు మీకు కంచి వేసి ఉంచండి బాబు. ఇదిగో తండ్రి, నేను ఎల్లోరి మందిరం చుట్టూరు మీకు కంచి వేసి ఉంచిన ప్రభు, గొప్ప వాక్యం ద్వారా తండ్రి మేమందరం బలపడటానికి సహాయం దయచేయండి. నేను నువ్వు చెప్పే వాక్యం తండ్రి అయా మేము ఇని విడిచిపెట్టే వాళ్ళం కాకుండా ప్రభు, నేను మా హృదయాల్లో భద్రపరుచుకుంటానికి ప్రభు నీ చిత్తమైతే సహాయం దయచేయండి దేవా. ఇదిగో ప్రభు, గడిచిన కాలమంతయు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సజీవి రేఖల కింద మమ్మల్ని భద్రపరిచి ఉన్నావు తండ్రి. అయా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ప్రభు నాయన, భయంకరమైన నా తండ్రి యుద్ధాలు ప్రభు నాయన, అయినప్పటికీ తండ్రి మమ్మల్ని అందరినీ మీ సజీవి రేఖల కింద భద్రపరుచుకున్నావయ్యా. నీ కృతజ్ఞత వందనాలు తండ్రి. నీకు ఏమి ఇచ్చినప్పటికీ నీ రుణం మేము తీర్చుకోలేం దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ దినం మేము ఈ రీతిగానైనా నా తండ్రి కూడి ప్రార్థన చేసుకుంటున్నామంటే కేవలం నీ కృప తండ్రి నాయన. నీ కృప లేనిదే మేము ఏది జయించలేం దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నా తండ్రి ప్రతి సంఘం చుట్టూరు మీకు కంచి వేసి ఉంచండి నాయన. అయా నా తండ్రి సంఘ బిడ్డల చుట్టూరు మీకు కంచి వేసి ఉంచండి దేవానికి స్తోత్రాలు ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా అనేకమైన అవసరతలతో వచ్చుచున్నారు బాబు, నీకు వందనాలయ్యా. ఐడి విషయాలు తండ్రి ప్రభా నైనా బాధలు ఇరుకులు ఇబ్బందులు రోగాలతో ప్రభా అనేక మంది బిడ్డలు వచ్చుచున్నారు. పనులు లేక అనేక మంది బిడ్డలు ఉన్నారు బాబు, నీకు వందనాలయ్యా. అయా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన ప్రతి బిడ్డ కోరిక నెరవేర్చి ప్రభా అనేక మంది బిడ్డలు గొప్ప సాక్షిగా ప్రభా నాయన నీ ఎల్లోరి మందిరంలో గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను బాబు, నీకు వందనాలు ప్రభా. అయ్యగారిలో మీరు ఉండండి ప్రభా, మంచి వాక్యం ద్వారా మాలు బలపరచమని అడుగుచున్నానయ్యా. ఇని విడిచిపెట్టి వాళ్ళం కాకుండా ప్రభా హృదయాల్లో భద్రపరుచుకుంటే మనసున మాకు ఇవ్వమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో పాటల్లో సహాయంగా ఉండండి, వాక్యంలో సహాయంగా ఉండండి, ట్రాన్స్పోర్ట్లో సహాయంగా ఉండండి ప్రభా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను ఇదిగో తండ్రి దీనిరాలు నేను చిన్న ప్రార్థన మీ సంఘానికి చేర్చుకోమని ప్రభా త్వరగా వచ్చుచున్న తండ్రి నామాలు అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలండి. ఇప్పుడు కోయరు బిడ్డలందరూ వచ్చి పాటలు పాడుచుండగా సంఘం అంతా కలిసి చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధిందామండి.
హల్లెలూయా. దేవుని నామానికి స్తుతియు ఘనత మహిమ ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. పాటల షీట్లోంచి మొదటి పాట, మంచి వాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ అనే పాటను పాడి దేవుని నామాన్ని చప్పట్లు కొడుతూ మహిమపరచుదామండి. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు, దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు, పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఎల్లప్పుడు ఆయనలో ఆనందమే, యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే. ఎల్లప్పుడు ఆయనలో ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో. ఆదరణ
హల్లెలూయా. పాటల షీట్ నుంచి రెండో పాట. నేను మాత్రమే నేను అమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం వేసేయా అనే పాటను పాడి దేవుని నామమును మహింపరచుదామండి. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు.
నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. సుందరుడా ఓ అతిశయుడా, మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా ఓ అతిశయుడా, మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుకుంటినే. నిన్ను చూడాలని నీ ప్రేమన్నాడని నీ నాశించుచున్నాడు. నిన్ను చూడాలని నీ ప్రేమన్నాడని నీ నాశించుచున్నాడు. నిన్ను చూడాలని నీ ప్రేమన్నాడని నీ నాశించుచున్నాడు. సుందరుడా ఓ అతిశయుడా, మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా ఓ అతిశయుడా, మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుకుంటినే. యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వాడెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా, నీ వన్యనేరెవ్వరు. సుందరుడా ఓ అతిశయుడా,
మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా ఓ అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన్ని ఆరాధించుకుందామండి. మనమందరం ఎంతో దుర్దినమైన అపాయకరమైన భయంకరమైన దినముల్లో ఉన్నామండి. అయినప్పటికీ ఆ దేవాతి దేవుడు తన కృప చొప్పున తన సంకల్ప బాహుల్యం చొప్పున ఆయన తన సన్నిధానానికి మనం నడిపించినందుకు ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. మన పరాయి దేశంలో ఉన్నాము, అయినప్పటికీ దేవాతి దేవుడు ఎవరికి లేనట్టి ధన్యతను భాగ్యతను ఈ దినాల్లో మనం ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. స్తుతి చేయుట యథార్థవంతునికి ఎంతో శోభస్కరమనేసి దావీదు కీర్తనకారుడు సెలవిస్తున్నారండి. కాబట్టి ఎవరము కూడా మౌనముగా ఉండకోకుండా ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ స్తుతిద్దామండి. మనం ఏక ఆత్మతో ఏక స్వరముతో ఏక కంఠముతో ఆయన్ని స్తుతించినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ స్వరాన్ని ఆలకించే దేవుడు, ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరిచి వారితో మాట్లాడే దేవుడు, ఆత్మతో నింపే దేవుడు. కాబట్టి ఎవరము కూడా మౌనముగా వండుకోకుండా ఆయన్ని స్తుతించుకుందామండి. మనం ఎట్టి తీరికల్లో ఇట్టి బాధల్లో ఇట్టి సమస్యల్లో వచ్చి ఉన్నామో ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి ఆయన మనం స్తుతించుకుందామండి. నా ప్రాణమా నాలో నీవేళ కురుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నా యందు నిరీక్షణ ఉంచమంటున్నారు, నా యందు ఆనందించమంటున్నారు, నా యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నారు. కాబట్టి ఆయనలో మనం ఆనందిద్దామండి, ఆయన యందు నమ్మిక ఉంచుదామండి, ఆయన మనం స్తుతి చెల్లించుకుందామండి. కృతజ్ఞత నీ పనుల భారం ఆయన మీద మోపమంటున్నారండి. దేని గురించి చింతపడొద్దు అంటున్నారు. ప్రతి ఒక్క విషయం నందు ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి మన విన్నపాలు తెలియజేసినప్పుడు ఆయన ప్రతి ఒక్క బిడ మొర ఆలకించే దేవుడు. నిజముగా మొరపెట్టు వానికి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన ఆ దేవాతి దేవుణ్ణి మనమందరం ఈ సమయంలో ఆరాధించుదామండి, వ్యర్థంగా గడుపుకోకుండా. ఈ సమయంలో వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు అనే పాటను పాడి దేవుని నామాన్ని ఆరాధించుదామండి. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా గడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. మళ్ళీ పాడదాం. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. అవును దేవా, ఏ రోగము మమ్మల్ని ఏమి చేయలేదు తండ్రి, నీవు మాత్రమే కాపాడగల గొప్ప దేవుడు వేసయ్యా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా గేడమ. మరొకసారి పడదాం.
లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా గడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. అవును దేవా, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అవును దేవా, ఏ అపాయం మా గుడారము రాదు, మీరెంత మాత్రము చేరు గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. నీవే మాయలేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా గడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. దేవా, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. దేవా, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు, మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, రాయి తగలకుండా మమ్మల్ని ఎత్తి నన్ను పట్టుకున్నావు. మనం సరిపడదాం. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా గడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. అవును దేవా, నీవు తప్ప వేరే ఆధారం లేదండి. నా శృంగమా నా గడమా. నీవే మా గొప్ప తండ్రి, నీవే మా గొప్ప తండ్రి, నీకే ఆరాధన. నీవే మా కేడము నాయనా. ఎన్నో దుర్గములు అయ్యా కాపాడుతున్నందుకే వందనాలు నాయనా. నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. అవును దేవా, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, ఎన్నో బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. మా గొప్ప యేసునికే వందనాలు తండ్రి. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు, మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. అవును తండ్రి, కాపాడుతున్న మా గొప్ప యేసయ్యా, నీ హస్తాలతో మమ్మల్ని పట్టుకుని కాపాడుతున్న మా గొప్ప దేవా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా
మన దుర్గము, మన సమస్తము ఆయనే. ఆయనే గొప్ప దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఈ లోకంలో మనకు లేనే లేడు. ఆయనే మనల్ని చూసిన గొప్ప దేవుడు. మనమందరం ఈ సమయంలో గాయంగా స్తుతిద్దామండి. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అవును దేవా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయనా. నిన్న నేడు ఏకరీతిగా ఉంటానని సెలవిచ్చిన మా గొప్ప యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. ఉన్నవాడా నువ్వాడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటానని సెలవిచ్చిన మా గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా, నీ యందు భక్తులు కల వారికి నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదన్నావు నాయన. దేవా, మేలు మేము పొందుకునే వారిలాగా ఉన్నామో లేదో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, పగలు ఎండ దెబ్బ అయిన రాత్రి వెన్నెల దెబ్బ అయిన తగలదని సమీపించినన్నావు నాయన. అయ్యా, ఎబినేజరువై మమ్మల్ని ఆదుకుంటున్న మా గొప్ప యేసయ్యా, నీకే వందనాలు నాయన. ఎల్రోహివై మమ్మల్ని చూచుచున్న గొప్ప తండ్రి, నీకే వందనాలు నాయన. యెహోవా రాఫావై మమ్మల్ని స్వస్థపరుస్తున్న మా యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. మనల్ని అనారోగ్యాల నుంచి, మనకున్న సమస్యల నుంచి మనల్ని ఆదుకున్న దేవాతి దేవుని మనమందరం ఆరాధిద్దామండి. ఎవరం కూడా మౌనం ఉండకుండా ఆయన్ని ఘనంగా ఆరాధిద్దామండి. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ బలముతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. అవును ప్రభువా, నిన్ను పూర్ణ బలముతో ఆరాధించే భాగ్యాన్ని ఆరాధిస్తున్నానైనా. దేవ, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించే అవకాశం ఆరాధన ఆరాధన
మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 అవును దేవా గొప్ప దేవానికి వందనాలు సర్వోన్నతానికి వందనాలు నాయనా యెహోవా రాఫా స్వస్థపరిచిన మా యేసయ్యానికి వందనాలు దేవా ఆరాధన 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 స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసయ్య నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 అవును దేవా మా దేవా స్తుతి ఆరాధన ఆరాధనకే వందనాలు అయాని ఆరాధనకే వందనాలు తండ్రి అయాని ఆత్మ మా మధ్యలో ఉంచినందుకే వందనాలు నాయనా గొప్ప దేవుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగల మా గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన అయ్యా నీ ఆత్మ మా మధ్య నుంచావని నమ్ముచున్నాను నాయన అయ్యా మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు నాయన అయ్యా తండ్రి అనడానికి కూడా యోగ్యత లేని మమ్మల్ని నాయన ఇట్టి రీతిగా నిలబెట్టి నేను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే వందనాలు నాయన అయ్యా నీతిమంతుని కలుగు ఆపదలు ఎన్నో అన్నావు తండ్రి వాటి నుంచి విడిపించగల శక్తిమంతుడవు నీవే అని సెలవిచ్చిన మా గొప్ప యేసయ్యా నీకే వందనాలు నాయన అయ్యా ఎన్నో బాధల్లో ఎన్నో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నప్పటికీ ప్రవ్వా అయ్యా నీ బాహుల్యం చెప్పున ప్రవ్వా మమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తున్న మా గొప్ప యేసయ్యా నీకే వందనాలు తండ్రి పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి మా కొరకే ప్రకాశిస్తున్న మా గొప్ప యేసయ్యా నీకే వందనాలు తండ్రి ఏ తెగులు మా గుడారాన్ని సమీపించుకోకుండా మమ్మల్ని కాపాడుతున్న మా గొప్ప యేసయ్యా నీకే వందనాలు తండ్రి అయ్యా ఎన్నో ఆపదలు ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ ప్రభు అయ్యా నీవే మా ఎడల కృప చూపుతున్న గొప్ప దేవుడు తండ్రి అయ్యా నీటి మీద ఆహారం వేసి కనిపెట్టమన్నావు దేవా అటువంటి కనిపెట్టగల జీవితాన్ని మాలో ఉన్నాయని పరిశీలించుకుని నాయన అయ్యా నీ యందు నిరీక్షణ కలిగిన జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఇది నన్న మా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ఉన్నందుకే వందనాలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డని తాకినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన నా చిన్ని ఆరాధన మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఈ సమయంలో దేవాతి దేవుణ్ణి చప్పలు కొడుతూ మహింపరుచుదామండి. హల్లెలూయా. కోయిరు పాటలు పాడి చక్కటి ఆరాధన చేసిన దేవి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కీర్తనలు చదవబడతాయండి. 118వ కీర్తన 21వ వచనము నుండి చదవబడుతుంది. సహోదరి విజయలక్ష్మి గారు.
ప్రైజ్ లేడండి. మన సంఘమంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 21 నుంచి ఆఖరి వచనం వరకు చదువుకుందామండి. నీవు నాకు రక్షణాదారుడివై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువు త్రాళ్లతో బలిపీఠపు కొమ్మునకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి ఇచ్చిన వచనం దీవించి ఆశీర్వదించును కాక. కీర్తనలు చదివిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలండి. ప్రత్యేక పాట డాలీ గారు వచ్చి పాడతారండి. సహోదరు డాలీ గారు. రానట్లయితే మన మధ్యలో కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి. సాక్ష్యాల సమయం అండి. ప్రతి ఒక్కరికి కూడా 3 నిమిషాలు ఇవ్వబడుతున్నది. ప్రతి ఒక్కరూ వచ్చి మీకు ప్రేరేపణ కలిగితే కనుక సాక్ష్యాలు చెప్పవలసిందిగా. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ నామమునికి వందనములు. దేవాతి దేవునికి మహిమ కలిగిన కాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, మరి పాస్టర్ గారికి కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. స్త్రీల ఆరాధనలో మరి స్త్రీలుగా సమాజంగా ఐక్యత కలిగి మరి దైవభక్తులని స్త్రీల వలె కొనియాడవలసిన స్త్రీల వలె దేవుడు అటు కృప మన అందరికీ దయచేసేలాగాను. ఆమేన్. దినమెల్లనేం పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరునియులా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారం
దేవాతి దేవుడు గడిచిన మరి ఇదే సంవత్సరం పోయిన మార్చి ఏప్రిల్ మరి ఈ సంవత్సర కాలం అంతట్లో 2 సార్లు నా ఐడి బ్లాక్లో పడటం జరిగింది. మరి ఈ సంవత్సర కాలం అంతట్లో మరి బ్లాక్లో పడినప్పటికీ ఎన్నో చోట్లకి తిరిగాను, సిఐడీలు, కోర్టుల చుట్టూ. మరి దేవాది దేవుడు మరి ఒకసారి నేను సాక్ష్యం చెప్పి మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థించమన్నాను. ప్రార్థించిన మీ యొక్క ప్రార్థన వల్ల దేవుని మహాకృపను బట్టి మరి నా ఐడియా అయితే మరి కంపెనీకి చేంజ్ అవ్వడానికి జరిగింది. మరి అలాగే కంపెనీకి చేంజ్ అయిన తర్వాత నా ఐడియా అయితే రావటం లేదు. జనవరిలో చేంజ్ అయింది, 4 నెలల నుంచి కూడా రావటం లేదు. మరి కంపెనీ ముదీర్ నేను అడిగినప్పుడు మరి ఎంతసేపు బ్రదర్ రావట్లేదంటే నేను 3-4 మరి ఇచ్చాను నేను, అయినప్పటికీ అవ్వట్లేదు దీది అని అన్నాడు. మరి ఇంకా డబ్బులు కట్టాలన్నారు. సరేలే బ్రదర్ నేను డబ్బులు అయితే కడతాను, మీరైతే వాస్తాను పెట్టి నాకు చేయించమంటే మరి నేను ఎన్ని రోజులు చూసినా నాకు రావట్లేదు. ఒకరోజు మరి నాకు 2 వారాల క్రితం 10 రోజుల క్రితం నేను అలాగే ఉన్నా తండ్రి. నేను మరి నాకు రెండో పూట 4 గంటలకు పని ఉంది. నా సహోదరులు మరి డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకేం చేయాలో తెలియట్లా. మరి నేను 1 గంట సేపు దేవా నా స్థితి ఎందుకు నా ఇలా ఉంచి ఉన్నావు, నేను నాలో ఏ తప్పిదం ఉందో, నా ప్రార్థన నీ సన్నిధికి ఎందుకు చేరట్టలేదో నాకు తెలియదు అని నేను మోకరించి ఆయన అడిగి ఎంతగానంటే మరి ఆయనకు ప్రశ్నించాను. మరి నేను చేసిన నాలో తప్పిదం ఏముంది, నాకు రావట్లేదు అని నేను ప్రార్థించి మరి నేను ఆ సమయం పనికి వెళ్ళిపోయి 4 పనికి వెళ్ళిపోయిన తర్వాత నేను 10:30 పని నుంచి వచ్చి మరి నేను పని చేసుకుంటున్నాను. మరి ఉన్నప్పుడు మరి ఆఫీస్ ముదీర్ ఫోన్ చేసి దీది టుమారో నీ ఐడి తప్పిగారేగా బ్యాలెన్స్ మరి డబ్బులు తీసుకురమ్మని నాకు ఫోన్ చేశాడు. అయ్యా నీవు ఉన్నావయ్యా నాకు అని నేను మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకున్నాను. మరి నా ఒంటరి ప్రయాణంలో దావీదికి దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో మరి అన్ని విషయాల్లో తండ్రి మరి అమ్మ నా పరిస్థితి ఇది, అన్న నా పరిస్థితి ఏదని చెప్పుకుంటాకి నా అంటువారు నాకు 2 యవ్వన బిడ్డలు తప్ప నాకు అంటే ఎవరు లేరు. మరి ఉన్న కుటుంబ చిన్నాన్న బిడ్డలు ఉన్న ఈ రోజున ఎవరి కుటుంబం వారదే కనుక నేను దేవుని సన్నిధిలో నేను మోకరించుకుని ప్రార్థిస్తున్నప్పుడు నేను పడిపోయిన నా జీవితాన్ని ప్రతి ఒక్క విషయంలోనూ నన్ను లేవనెత్తి నేను ఈ స్థితికి మరి ఈ దేశం కాని దేశంలో నన్ను నడిపించి మరి ఈ సంఘంలో మరి అనేక మంది నేను ఒకసారి చెప్పినప్పుడు నా ఐడి విషయంలో అనేక మంది సహోదరులు కూడా సిస్టర్ ఏమైంది నీకు ఐడి మేము ప్రార్థిస్తున్నాము కార్యం జరుగుతుందని చెప్పి ఉన్నారు. మీ యొక్క ప్రార్థన వల్ల మరి ప్రతి ఒక్కరికి ఈ సమయంలో నా వందనములు తెలియపరుచుకుంటున్నాను. మరి నా యొక్క ఐడి ప్రాసెస్లో మరి బ్రదర్ గారు కూడా ఎంతగానో సహకరించారు. మరి నేను ఎక్కడ మరి అప్రూవల్ కోసం ఒకరికి వెళ్ళి దాన్ని అలుపురి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి నేను వెళ్ళాను అనమాట. నాకు అవకాశం కుదరింది. మరి బ్రదర్ గారిని అడిగినప్పుడు ఆయన కూడా మరి నా ఐడి రివ్యూని బ్లాక్ నుంచి తీయడానికి సిఐడిలో మరి తనే మరి జిమ్మేదారుగా ఉండి మరి తన ఐడి ఇచ్చి తన మరి ఇంటి అడ్రస్ ఇచ్చి మొత్తం కూడా తన ముందుకు మరి జరిపించి ఉన్నారు. మరి ఆయనకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడికి అసాధ్యం మరిది ఏమీ లేదు. మనం విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. ముఖ్యంగా దేవా నీ చిత్తం ఏమవుతుంది మనకు దేవునికి కొనియాడబడాలి, రోదన చేసే స్త్రీల వలె ఉండాలి. అది దేవుడు నా విషయంలో జరిగిందని నేను ఇది నిజంగా చెబుతున్నాను. మరి దేవుని మనము అనుసరించిన ఎడల మరి మన విషయంలో అది ఆలస్యం అవుతుందేమో కానీ దేవుని విషయంలో అది అవశ్యమని నేను నమ్ముచున్నాను. మరి దేవుడు నా పక్షాన్ని ఎంతో మరి 2 సార్లు బ్లాక్లు పడిందంటే అది నిజంగా అవ్వదు. మరి ఇక్కడ నాకు పని చేసుకుంటే కూడా అవకాశం లేదు. దేవుడు ఎంతగానో కృప చూపించి మరి నా పనులు నేను మెట్రో మరి గరాఫా నుంచి మరి మొగలిన మెట్రోకి వెళ్ళినప్పుడు సిఐడి మరి అక్కడ మరి దోహా జదీదులు పోలీస్ స్టేషన్ ఉంటుంది 3 గేట్ల కాడ ఏదో ఒక సమయంలో చెక్కింగ్ జరుగుతూనే ఉన్నప్పటికీ ఈ సంవత్సర కాలంలో ఏనాడు నాకు చెక్కింగ్ పోలీసులు నన్ను ఆపలేదు. మరి దేవుని మహాకృప మరి ఏమిచ్చి నేను ఆయన రుణము తీర్చుకోగలుగుతాను. దినం ఎల్లయో అని ప్రార్థించుకోవడం తప్ప మరి ఇంకా నేను ఆత్మీయ ఎదగటానికి నా 2 యవ్వన బిడ్డలు చదువుకుంటున్నారు. వాళ్ళకి దేవాతి రక్షణ ఇచ్చేలాగా మరి మీకు అనే దినంలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి సంఘాన్ని మరి పరిచయం దేవాతి దేవుడు ఇంకా దీవించి మరి నాతో వస్తున్న మరి సహోదరి స్నేహితురాలు కూడా నాకు ఎంతగానో సపోర్ట్గా ఉండి నా బాధల్లోనూ నా అవసరతలను కూడా మరి వారు ఎంతగానో ధైర్యపరిచారు. మరి సంఘస్థులుగా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ మరి చిన్న సాక్ష్యం దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేయండి అమ్మా. మన మధ్యలో కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయండి, చదువుతాను. వాటిని విని శ్రద్ధగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుచున్నాను. ఎల్రోయి ప్రార్థన మందిర అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు అనుదిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్పోర్ట్ నిమిత్తమై కూడా వాహనం కొనాలని మనం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం కదా. ఖచ్చితంగా అనుదినము కూడా మనం ప్రార్థన చేద్దాము, ప్రయత్నం కూడా చేద్దాము దేవుడు సహాయం చేసేలాగా. అలాగే భార్గవి మా పాప అయితే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందండి.
నిన్న కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది, పాప కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల హెడేక్ వస్తుందంట. దేవుడు స్వస్థపరిచేలాగా, జ్ఞానం ఇచ్చేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. సుబ్బు గారి అమ్మగారికి, అత్తమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా, దేవుడు స్వస్థతని ఇచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనము ప్రార్థన అవసరాలతో చదివి వదిలేయటం కాదు, కానీ ప్రతి ఒక్కరమే కూడా ప్రార్థన చేసి దేవుడు ఏమైనా సరే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్ముదామండి. నమ్ముట వలన మీ వలన అయితే నమ్మిన సమస్తము మనకు సాధ్యం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సునీత యెహోషువ గారు వచ్చి మనకు వాక్య సందేశం అందిస్తారండి. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయంలో తమ్ముడు భరత్ ముందుకు వచ్చి ఒక 5 నిమిషాలు కింగ్డమ్ విజ్డమ్ బైబిల్ స్కూల్ కోసం తమ్ముడు ప్రకటిస్తాడు. ఒక 5 నిమిషాల తర్వాత మనం వాక్య సందేశం విందాం. దయచేసి ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండమ్మా. ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మరి చర్చ్ పెద్దలందరికీ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. నా పేరు స్మిత, నా హస్బెండ్ పేరు ప్రసాద్ రావు. మాకు ఒక పాప గ్రేడ్ 9 చదువుతుంది. మేము ఇక్కడ గత 11 ఇయర్స్ నుంచి కతార్లో ఉంటున్నాము. బేతలేజీ ఇంగ్లీష్ చర్చ్ అటెండ్ అవుతున్నాను. దేవుడు అద్భుత రీతిగా మా పాస్టర్ ద్వారా యాక్చువల్గా కింగ్డమ్ విజన్ స్కూల్ అనేది మా చర్చ్లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు. 2023లో మా పాస్టర్ గారు వెళ్ళి ట్రైనింగ్ చేసిండ్రు. ఆ టైంలో నేను జాయిన్ అయ్యి చేయలేకపోయాను. కానీ తర్వాత 2025లో నేను దేవుడు నాకు దర్శనం ద్వారా మాట్లాడి గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని దేవుడు నాతో స్వరాన్ని నేను విన్నాను. అప్పుడు అనిపించింది ఈ టైంలో నేను జాయిన్ కావాలని. ట్రైనింగ్ జాయిన్ అయ్యి ఈ ఇయర్ యాక్చువల్గా 2026లో నేను జార్డన్కి వెళ్ళాను. అద్భుత రీతిగా దేవుడు, మేము జార్డన్కి వెళ్ళినప్పుడు ఒక 19 మంది మిషనరీస్ డిఫరెంట్ నేషన్స్ నుంచి ఆ టైంలో ఫిబ్రవరిలో 14 రోజులు, జస్ట్ 1 వీక్ బిఫోర్ వార్ స్టార్ట్ అయ్యే ముందు మేము రిటర్న్ వచ్చేసినాము. ఎంతోమందిని అక్కడ యాక్చువల్గా మినిస్ట్రీ పరంగా కలవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చిండు. భరత్ నెక్స్ట్. చాలామంది గురించి యాక్చువల్గా ప్రేయర్ చేసినాము. అక్కడ ఫ్యామిలీస్ ఎట్లా అంటే మనకు అక్కడ క్రిస్టియానిటీ అనేది లేదు, మొత్తం ఎక్కువ శాతము ముస్లిమ్స్, 97% వాళ్ళదే అన్నట్టు. నెక్స్ట్. ఐ థింక్ సమ్ ప్రాబ్లం ఉంది. సరే, అంటే కతార్కి మనం వచ్చామంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ప్రతి ఒక్కరికి ఉంది. ఎంతో అద్భుతంగా యాక్చువల్గా వర్షిప్ చేస్తుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని ఉచితమైన కృపనే. మనం ఎప్పుడు మన ఫ్యామిలీ గురించి, మన నీడ్స్ గురించే ప్రార్థిస్తాము. మరి దేవుని యొక్క ఆశ ఏంటి, ఆయన యొక్క గ్రేట్ కమిషన్ ఏంటి, ఆయన డిసైపుల్స్ చెప్పిన ప్రకారము గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్, మనకు కూడా అది వర్తిస్తుంది. అంటే నేనైతే కింగ్డమ్ విజన్ స్కూల్ గురించి భరత్ బ్రదర్ ఇంకా చెప్తారు ఫర్దర్ డీటెయిల్స్. నేనైతే ఎంకరేజ్ చేస్తున్నాను, మీకు ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపించి మీకు ఈ కింగ్డమ్ విజన్ స్కూల్ ట్రైనింగ్లో జాయిన్ కావాలని అనిపిస్తే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు నడిపింపును పొంది జాయిన్ కమ్మని చెప్తున్నాను. నేనైతే పర్సనల్గా నేనైతే చాలా బ్లెస్డ్. అంటే మినిస్ట్రీ పరంగా మనకు దేవుని పరిచర్యలో ఎప్పుడు మనం అన్నీ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు అదేంటంటే నెవర్ ఎండింగ్. దేవుడు అనుకోని రీతిగా అవకాశాలు ఇస్తాడు. మీకు కూడా దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. కింగ్డమ్ విజన్ స్కూల్ అనేది ఎక్కడైతే సువార్త లేదో క్రీస్తు ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త వేయడం అన్నట్టు. దీంట్లో మనకు కొన్ని మేబీ స్లైడ్స్ రావట్లేదు. అంటే ఇక్కడ ట్రైన్ అయ్యి సువార్త లేని ప్రాంతాలకు మిషన్స్కి వెళ్ళడము. నేను అలాగే కజకిస్తాన్ దేశం వెళ్ళాను. అక్కడ ఒక జీవితంలో నేను ఎందరినో కలుస్తాం, ఎన్నో మర్చిపోతామేమో. కానీ నేను అక్కడికి వెళ్ళిన ఒక 20 రోజులు మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేను. ప్రతి అడుగు ఆత్మతోని ప్రార్థనతోని వేస్తూ అనేకులను కలుస్తూ దేవుని గురించి చెప్పుతూ వాళ్ళ హృదయాలు దేవునితో ఎంతో ఐకమత్యంగా అవ్వడము, దేవుడు వాళ్ళ హృదయాలను మార్చడం, ఎంతోమంది క్రీస్తును అంగీకరించడం, అలా ఎన్నో జరిగాయి.
ఎందుకంటే మన జీవితము ఇక్కడ శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనం ప్రభు దగ్గర ఉండాల్సింది, ఆ దేవుని ముందు మనం నిలబడాల్సిందే. కాబట్టి జీవితంలో కొన్ని రోజులైనా దేవుని కోసం ప్రయత్నిద్దాం. మనం మర్చిపోయిన ఈ మహా ఆజ్ఞను ఎవరో వచ్చి మనకు చెప్తేనే మనకు ప్రభు తెలిసాడు కదా, మనం కూడా వెళ్ళి చెప్పాలి కదా. అదే కదా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంతే మేము చెప్పాలనుకుంది. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. అన్నయ్య చేస్తాడు. అన్నయ్య ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి. మేము చాలా చర్చలకు వెళ్తూ ఉంటాము, ఎవరు అలా ప్రార్థన చేయలేదు. మీ దైవజనుడు చాలా గొప్పవాడు అని నేను నమ్ముతున్నాను. దేవుడు ఆయన ఇంకా దీవించును గాక. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజులు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాము. దేవుడిచ్చినటువంటి ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని మనందరము కూడా శ్రద్ధగా విందాము. పరిశుద్ధాత్మని యొక్క సహాయము కొరకు మనము ప్రార్థనతోటి విజ్ఞాపనతోటి దేవుడు మనతో ఏం మాట్లాడతాడని ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని వెతుకుదాము. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము. చాలం. దేవుని స్తోత్రం కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవానికి వందనాలు తండ్రి. మహిమోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నిలబడిన దాన్ని వట్టిదాన్ని మట్టిదాన్ని ఎందుకు పనికిరానటువంటి దాన్ని ప్రభువా నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. 700 ఆత్మచేత నింపండి. నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు అనుగ్రహించండి రాజా. ఇదిగో నా ముఖాంతరంలోంచి ప్రభువా నువ్వు బిడ్డలందరితో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మెండుగా మాకు అనుగ్రహించమని సమస్తము నీ పాదాలు చెంత పెడుతూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ నుంచుంటే ఎక్కడో నుంచున్నట్టుంది. దేవునికి మహిమ కలిగిన గాక. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది కదా. 25 ఏండ్ల వాడైన యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సోదోకు కుమార్తె అయిన జెరుషా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆమె ఎవరంటే కనుక జెరుషా లేక యెరూషా అని కూడా అంటారు. ఈ యొక్క స్త్రీ గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులతో ముడివేయబడినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నదన్నమాట. అంటే ఈమె యెరూషా, జెరుషా. ఈమె ఎవరంటే గనక ఒక యాజకుని యొక్క కుమార్తెగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నదనమాట. అంతేకాదు సుమారు 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక రాజుకి భార్యగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంతేకాదు మరొక రాజుకి ఒక తల్లిగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించాడు అనమాట. ఈ యొక్క జెరుషాని యెరూషా అని పిలుస్తారు, జెరుషా అని కూడా పిలుస్తారు. అయితే ఈమె యొక్క యాజకుని యొక్క కుమార్తెగా ఉంది, రాజుకు తల్లిగా ఉంది, ఒక రాజుకు భార్యగా ఉన్నది. ఈమెతో ముడివేయబడినటువంటి ఈ యొక్క 3 జీవితాలని కూడా మనం చూసుకున్నట్లయితేనే కనుక ఈ యొక్క జెరుషా జీవితం కొరకు ఒక స్త్రీ పాత్ర ఏ రీతిగా ఉన్నది, పరిశుద్ధముగా ఏ రీతిగా జీవించింది అనేది మనకి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో లెక్కించి ఉన్నాడు. ఈమె ఎవరి కుమార్తె అంటే కనుక సోదోకు అనే యాజకుడు, అంటే దావీదు కాలంలో ఉన్నటువంటి యాజకుడి యొక్క కుమార్తెగా ఈమె మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉందన్నమాట. అసలు యాజకులు అంటే ఏంటి, యాజకులు చేసే పని ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే కనుక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కనుక యాజకుడు ఏ రీతిగా నియమింపబడ్డాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై
మనుషుల నిమిత్తము నియమింపబడి ఉన్నాడు. చాలండి, ఇక్కడ ఎవరి నిమిత్తం నియమింపబడి ఉన్నాడు యాజకుడు అంటే కనుక మనుషుల నిమిత్తము నియమింపబడిన వాడనిగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఈ యాజకుడు ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణల కొరకు అర్పించుటకు దేవుని విషయమే కార్యములు జరిగించుటకు నియమింపబడిన వాడు అనమాట. అంటే యాజకుడు అంటే ఏంటి? దేవునికి మనుషులకు ఉండేటటువంటి మధ్యవర్తిగా మనకి కనిపిస్తూ ఉంది. పాత నిబంధన గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఈమె ఏం చేసేవాడంటే గనక దేవునికి మనుషులకు మధ్యలో ఉండి బలుల విషయంలోనూ పాప పరిహారార్థ బలుల విషయంలోనూ పాపముల విషయంలోనూ దేవునికి మధ్యవర్తిగా ఉండి దేవునితో సంభాషించడానికి దేవునికి బలిలర్పించడానికి నియమించుకున్నటువంటి వారిగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అసలు యాజకులు ఎలా ఉండాలి అనేది మనం చూసుకున్నట్లయితే కనుక లేవి కాండము 21వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అన్ని విషయంలోనూ కూడా ఇతడు ధైర్యం కలిగి చేసేవాడుగాను బలిలర్పించేవాడుగాను యథార్థవంతుడుగాను పరిశుద్ధుడిగాను దేవుని సందులో ఉండేటటువంటి వాడిగా ఇక్కడ యాజకుడు మనకు కనిపిస్తూ ఉంటున్నాడు అనమాట. ఏ కలంకమైనను ఏ ముడతైనను కలిగి ఉండకోకుండా దేవునికి ఆహారమును అర్పించేవాడుగాను, ఏ కలంకమైన ఉన్నట్లయితే గనక దేవుని సంధికి ఇతడు ఆహారాన్ని అర్పించకూడదు అనేసి పరిశుద్ధ గ్రంథంలోని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది. లేవి కాండము 21వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే చాలు, కలంకం ఏదైనాను కలిగిన ఎడల అతడు దేవునికి ఆహారము అర్పించకూడదనమాట. ఒక యాజకుడు ఎలా ఉండాలంటే కనుక పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలన్నమాట. అటువంటి జీవితము కలిగి ఉండాలి అనేసి యాజకుని కోసము పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడింది. అటువంటి యాజకునికి కుమార్తెగా ఉన్నటువంటి యొక్క ఎరుషా కానీ ఈమె ఎంత విశ్వాసముగా ఉందంటే ఒక యాజకుని కుమార్తెగా ఉండి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించిందనమాట. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటమే కాకుండా ఒక రాజుకి భార్య అవడానికి కూడా దేవుడు కృప చూపించాడనమాట. లేవి కాండం 21వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, యాజకుని కుమార్తెలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఒకవేళ జారత్వము కానీ పాపము కానీ చేస్తే వాళ్ళని ఏమి చేయాలి యాజకుని యొక్క కుమార్తెలుగా ఉన్నటువంటి వాడిని అనేసి పరిశుద్ధ గ్రంథంలో లేవి కాండంలో 21:9 అధ్యాయంలో ఉంటుంది కదా. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరుచుకుని ఎడల ఆమె తమ తండ్రిని అపవిత్రపరిచినది, అగ్నితో ఆమెను దహింపవలెను. తను గనక పాపము చేసుంటే గనక అపవిత్రం చేసుంటే గనక జారత్వంలో పడిపోయి ఉంటే గనక నీతిగా జీవించకపోతే గనక ఆమెని అగ్నిలో వేసి కాల్చివేసేవారు అనమాట. అయితే ఆ రీతిగా అగ్నిలో వేసి కాల్చివేయబడుకోకుండా ఆమె చాలా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఒక యాజకుని కుమార్తె ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథం మనకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు కదా. అపవిత్రపరిచినటువంటిది ఏది కూడా ఈ యొక్క యాజకుని యొక్క కుమార్తె చేయలేదు. పవిత్రముగా జీవించింది, యథార్థముగా జీవించింది, నీతిగా జీవించింది అనమాట. పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని జీవించింది. యాజకుని కుమార్తెగా ఉన్నటువంటి ఆమె పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించింది కదా. కానీ మన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారే కదా. మన యాజకుడు ఏ రీతిగా అయితే యాజకత్వాన్ని జరిగించాడో ఆ రీతిగానే మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమంటున్నాడు దేవుడు. అందుకే కదా లేవి కాండంలో కూడా దేవుడు అంటూ ఉంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరుని కూడా పరిశుద్ధులై జీవించండి, పరిశుద్ధులుగా ఉండండి, నన్ను వెంబడించి వారు పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతిని వెంబడించాలి, నీతి కార్యములు జరిగించాలనేసి యేసుక్రీస్తు ప్రభులు వారు తన యొక్క పరిశుద్ధతను చూపించుకుంటూ మనల్ని కూడా పరిశుద్ధముగా జీవించమన్నాడు దేవుడు కదా. పరిశుద్ధముగా జీవించమన్నాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధముగా జీవిస్తావో,
ఎప్పుడైతే యథార్థతగా జీవిస్తావో ఆయనను చూసేటటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదా, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటావో అప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్తావు అంటున్నారు. దేవుణ్ణి చూచేటటువంటి ఆధిక్యతను దేవుడు మనకిస్తానంటున్నాడు. ఈమె పరిశుద్ధత కలిగి ఉంది కనుక, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించింది కనుక ఈ యొక్క జెరుషాను దేవుడు అభిషేకించాడు. జెరుషాను దేవుడు ఎన్నుకున్నాడు. జెరుషాని దేవుడు నడిపించాడు. ఆ యొక్క యాజకత్వము కుటుంబంలోంచి మరొక కుటుంబంలోనికి, ఆ యొక్క యూదా కుటుంబంలోనికి దేవుడు నడిపించాడు. లేవి యొక్క గోత్రములలో నుంచి దేవుడు ఆ యొక్క యూదా గోత్రంలోనికి దేవుడు నడిపించాడు. ఈ యొక్క జెరుషాని అంటే రాజుల యొక్క కుటుంబంలోనికి ఒక రాజు భారీగా దేవుడు ఈమెని నడిపించాడు అనమాట. నడిపించి దేవుడు నడిపించి ఒక రాజుకు భారీగా దేవుడు నిలబెట్టాడనమాట. ఎందుకంటే గనక ఈమె యథార్థముగా జీవించింది, యథార్థ ప్రవక్తన కలిగి జీవించింది, పరిశుద్ధత కలిగి జీవించింది అనమాట. ఈ రాజు ఎవరనేది మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాజు ఉజ్జియా అయినటువంటి రాజుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు అనమాట. ఒక రాజుగా భార్యగా దేవుడు నిలబెట్టాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే గనక ఈయన యెహోవాను ఆశ్రయించినటువంటి రాజుగా, భయభక్తులు కలిగినటువంటి రాజుగా, యథార్థవంతుడైనటువంటి ఒక రాజుగా, భక్తి కార్యములు చేసేటటువంటి ఒక రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే గనక దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. చాలండి, ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. జకర్యా దినములలో ఈ యొక్క ఉజ్జియా యెహోవాను ఆశ్రయించాడు అనమాట. యెహోవాను ఆశ్రయించిన కాలము కూడా దేవుడు ఈ ఉజ్జియాని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, సమృద్ధినిచ్చాడు, దీవించాడు. ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా విజయాన్ని అనుగ్రహించాడు అనమాట. పక్కనున్నటువంటి రాజులందరూ కూడా ఈయన్ని చూసి భయపడేటట్లుగా యెహోవా దేవుడు చేశాడనమాట. ఆయన చూసి వణుకుచు భయపడుతూ, ఉజ్జియా రాజుకు భయపడుతూ జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు అన్నీ అనుగ్రహించాడు ఉజ్జియా రాజుకి. అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి ఇంకా ఎక్కువగా గణపరచాలి కదా. కానీ ముందు విశ్వాసంతోనే ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమైందంటే గనక అతనిలోనికి గర్వము ప్రవేశించిందనమాట. అదే 26వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్లయితే గనక, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతను మనసు గర్వించి చెడిపోయాను. చాలండి, అయితే అతను స్థిరపడిన తర్వాత, అన్నీ కలిగిన తర్వాత, అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు ఇతని మనసులో ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసిందంట. గర్వం వచ్చేసి ప్రతీది కూడా నాకే సాధ్యము, నేనే చేయగలుగుతున్నాను, ప్రతీది కూడా నేనే యుద్ధం చేస్తుంటే నా యొక్క బలము ద్వారానే ప్రతి కార్యము కూడా జరుగుతుందనేసి ఈయనలో ఒక గర్వం అనేది స్టార్ట్ అవటం జరిగిందనమాట. గర్వం ఎప్పుడైతే మన హృదయాల్లోనికి వచ్చేస్తుందో అప్పుడు పతనము స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకనే ముందు గర్వం నడుస్తుంది అంటున్నాడు కదా దేవుడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఎప్పుడైతే గర్వం ఇతనిలోనికి వచ్చేసిందో ఇతను నాశనం అయిపోవడం ప్రారంభించాడు అనమాట. విశ్వాసురాలైనటువంటి భార్య ఉన్నది జెరుషా. కానీ ఇతను ఎప్పుడైతే గర్విష్ఠుడైపోయాడో, ఎప్పుడైతే గర్వముతో నిండిపోయాడో, యెహోవా ధూప వేదిక మీదకి అంట ధూపము వేయటానికి ఇతడు యాజకుడు కాదు, యాజకుడు చేయవలసినటువంటి పనిని యాజకుడే చేయాలి. ఎందుకంటే ఆ కాలంలో, పాత నిబంధన కాలంలోనూ దేవుడు మనుషులకి ఈ దేవుడికి మధ్యలో యాజకుల్ని నియమించి నువ్వేదైనా పాపము చేసుంటే గనక పాప పరిహారార్థ బలిగాను మన తప్పిదములు మన పాపములు కూడా యాజకుడికి చెప్తే యాజకుడు వెళ్ళి ఆ యొక్క పాప పరిహారార్థ బలిని అర్పించి ధూపం వేసి మన పాపములను క్షమించడానికి దేవుడు మధ్యవర్తులుగా యాజకులను నియమించాడు. కానీ కొత్త నిబంధన కాలంలోనికి వచ్చినప్పుడు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఒక గొర్రె పిల్లగా ఈ
లోకానికి పంపించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని సిలువ యాగమయ్యి మనకి మధ్యవర్తి లేకోకుండా దేవుడు ఆ యొక్క బంధకములన్నిటినీ కూడా ఆయన సిలువ మరణం ద్వారా పోగొట్టేశాడు. మన అందరికీ డైరెక్ట్గా దేవునితో మాట్లాడేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి మొర్రని కూడా ఆయనకి నేరుగా నిజముగా మొరపెట్టే వారికి ఎలా అయితే ఆయన సమీపముగా ఉంటానన్నాడో ఆ రీతిగానే దేవునికి మొర్ర పెట్టుకోవడానికి మన యొక్క చింతలు, బాధలు, వేదనలు, ప్రతి ఒక్క సమస్యలను కూడా మధ్యవర్తి అనేది లేకోకుండా, ఒక యాజకుడు అనేది లేకోకుండా దేవునితో నేరుగా మాట్లాడుకునే అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించాడు. అటువంటి యాజకత్వంలో ఉన్నటువంటి యొక్క ఉజ్జియా రాజు గర్వముతో నిండిపోయిన తర్వాత యాజకుడు చేయవలసినటువంటి పనిని నేనే చేస్తాను అనేసి అక్కడ ఉన్నటువంటి 17వ వచనంలో చూసుకుందామండి. యాజకుడైన అజర్యయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. చాలు. అయితే ఇక్కడ యాజకులను 80 మంది యాజకులను ఈ యొక్క ఉజ్జియా కూడా ఆ యొక్క ధూప వేదిక మీదకి వెళ్ళారనమాట. యాజకుడు చేయవలసినటువంటి పనిని నేను చేస్తాను అనేసి గర్వం వచ్చేసి ఉజ్జియా, నేను ఆ యొక్క ధూప వేదిక మీద బలి అర్పిస్తాను, ధూపం వేస్తాను అనేసి ఉజ్జియా వెళ్ళి అక్కడ వేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ కూడా అంటారు, ఇది నీ పని కాదు, దేవుడు నియమించినటువంటి యథార్థులు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళు మాత్రమే చేయాలి ఈ పని అని వాళ్ళు గద్దించినప్పటికీ కూడా వారి మాట వినకోకుండా ఈ యొక్క ఉజ్జియా వాళ్ళ మీద కోపపడి రౌద్రపడి, నేను యాజకుని యొక్క భర్తని కదా, నా మామ యాజకుడు కదా అనేసి ఈ ధూపవేదికని నేను వెయ్యాలి అనేసి అక్కడికి వెళ్ళి యాజకత్వాన్ని చేయడానికి ఆ ధూపవేది మీదకి వెళ్ళి యాజకత్వాన్ని ధూపం వేస్తుండగాని అక్కడే యెహోవా ఉజ్జియాని ముట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నదనమాట. యెహోవా ముట్టిన వెంటనే అతని ముఖము మీద కుష్ఠరోగం వచ్చేసిందంట. కుష్ఠరోగం వచ్చేసింది అనేసి అక్కడ ఉన్నటువంటి అందరి సమక్షంలోనే అతడు కుష్ఠరోగి అయిపోయాడు అనమాట. కుష్ఠరోగి అయిపోయి యెహోవా దేవుడు ఆయన్ని ముట్టాడు అనేసి యాజకులందరూ మాట్లాడుకున్నటువంటి సమయంలోనే ఉజ్జియా అది గమనించి అక్కడ నుంచి చింతతోటి వెళ్ళిపోతాడనమాట. కుష్ఠరోగిగా వెళ్ళిపోతాడు. కుష్ఠరోగంతో దేవుడు ముట్టాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటను తను లెక్క చేయలేదు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను లెక్క చేయలేదు. యాజకుడు ఉన్నాడు కదా, తను గర్వముతో నిండిపోయి దేవుని యొక్క పనిని నేనే చేస్తాను, దేవుడు నాకు సమస్తాన్ని కూడా కలుగు చేశాడు కదా, ప్రతిదాన్ని కూడా విజయాన్ని అనుగ్రహించాడు కదా, ఇది కూడా నేను చెయ్యాలి అనేసి అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే గర్వించాడో అప్పుడు తన పతనం స్టార్ట్ అయిపోయిందనమాట. స్టార్ట్ అయిపోయి తన కుష్ఠరోగి అయిపోయాడు. తను జీవించిన కాలము కూడా కుష్ఠరోగంతోనే జీవించి మరణించినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉందన్నమాట. అయితే కుష్ఠరోగి ఇప్పుడు మొదట యాజకుని భారీగా ఉంది ఈ యొక్క జెరుషా, తర్వాత ఒక రాజు భారీగా మారింది, తర్వాత ఒక కుష్ఠరోగి యొక్క భారీగా కూడా మారిపోయింది ఈ యొక్క జెరుషా. మారిపోయిన తర్వాత జెరుషా దేవుని సందులో ప్రార్థించడం ప్రారంభించిందనమాట. నా భర్త తప్పే చేశాడు, కానీ నా బిడ్డలు ఏ తప్పు చేయలేదు కదా, యూదా రాజ్యంలో నా పాత్ర ఏమీ లేదా, నా బిడ్డల పాత్ర ఏమీ లేదా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, మమ్మల్ని విడిచిపెట్టేసావా, మా పాత్ర ఏమీ లేదా అనేసి దేవుని సందులో ఈ యొక్క జెరుషా ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు ఒక రాజుకి తల్లిగా దేవుడు నిలబెట్టాడు ఈ యొక్క జెరుషాని. 27వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, యోతాను ఏల ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై జెరూషలేములో 16 సంవత్సరములు ఏలును. అతని తల్లి సోదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. ఇక్కడ
మరొక ఆధిక్యతను ఎరుషాకు దేవుడు అనుగ్రహించాడు. ఏంటంటే కుష్ఠరోగి భారీగా ఉన్నటువంటి ఈమె, ఒక రాణిగా ఉన్నటువంటి ఈమె, రాణిగా ఉండటం కంటే రాజమాతగా ఉండటము దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. ఒక కుమారుడికి ఒక తల్లిగా దేవుడు మళ్ళీ ఆ యొక్క రాజ్యంలో దేవుడు నిలబెట్టాడు. కేవలం ఆమె పరిశుద్ధముగా జీవించింది కనుక, పరిశుద్ధత కలిగి ఉంది కనుక, పరిశుద్ధతతో జీవించింది కనుకే దేవుడు అటువంటి ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు కదా. పరిశుద్ధముగా జీవించింది కాబట్టి ఆమె అంత ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. యాజకుని కుమార్తెగా ఉంది, ఏ తప్పు చేయకోకుండా ఉంది, ఏ పాపము చేయకోకుండా ఉంది, యథార్థముగా జీవించింది, యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నది, జారత్వమైనను మల్యమైనను ఈ లోక మాలిన్యము అంటుకోకుండా ఆమె జీవించింది గనకే అక్కడ వరకు కూడా దేవుడు ఆమెని నడిపించాడు. ఆ స్త్రీని, అటువంటి స్త్రీ జీవితాన్ని మనము కలిగి ఉంటున్నామా లేదా? మనం కలిగి ఉంటున్నామా లేదా? తన కుమారుడు కోసం ఆమె ప్రార్థించింది. ఇక్కడితో మా జీవితం అయిపోయిందా? యూదారాజ్యంలో మా పాత్ర ఏమీ లేదా? యూదారాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా? మా యూదారాజ్యంలో నా కుమారుల పాత్ర ఏమీ లేదా అని ప్రార్థించినప్పుడు తన కుమారుణ్ణి ఒక రాజుగా దేవుడు నిలబెట్టాడు, యోతానుని. యోతాను చాలా మంచివాడు, యథార్థ కార్యములు చేసేటటువంటి వాడు. తన కుమారుడికి బోధించిందనమాట, మీ నాన్నలాగా నువ్వు గర్విష్ఠుడై ఉండకు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, యెహోవాని ఆశ్రయించు, యెహోవా యందు నమ్మిక కలిగి ఉండు, యథార్థముగా జీవించు అనేసి దేవుని ఎడల భక్తి కలిగినటువంటి మాటలను తన కుమారుడికి బోధించిందంట జెరుషా. బోధించటం వలన తన యథార్థతను చూసి, తన కుమారుడి యొక్క యథార్థతను చూసి దేవుడు ఒక రాజుగా యోతాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుడు యోతాన్ని నిలబెట్టుకుని యూదా రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు కృప చూపించాడు. కేవలము జెరుషా చేసినటువంటి ప్రార్థన ద్వారా, పరిశుద్ధముగా జీవించడం ద్వారా ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు యూదా దేశంలోను. కానీ మనం ఏం చేస్తున్నాము? మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? మనము పరిశుద్ధముగా జీవించి వాళ్ళని పరిశుద్ధతలోనికి నడిపించగలుగుతున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. ఎందుకంటే మనము పరిశుద్ధులు, దేవుడు అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారు, నేను పరిశుద్ధుని గనక మీరు కూడాను పరిశుద్ధులై ఉండండి అంటున్నారు. మీరు ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉంటారో అప్పుడు మీరు నన్ను పరలోక రాజ్యంలో మీరు నన్ను చూస్తారు. మీరు నన్ను గ్రహిస్తే గనక మీరు నన్ను చూసేటటువంటి అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తాను అంటున్నాడు. పరిశుద్ధత కలిగినటువంటి జీవితం మనం జీవించినప్పుడు పరిశుద్ధుని నేరుగా చూడడానికి, నేరుగా మాట్లాడడానికి, మన ధూప వేదికను దేవునితో నేరుగా సంభాషించడానికి దేవుడు అటువంటి ఆధిక్యతను యాజకుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా అనుగ్రహించాడు. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడిని మనం పరిశుద్ధముగా జీవించి ఆయనలో పరిశుద్ధత కలిగినటువంటి జీవితంతో ఆయన్ని ఆరాధించుకోగలుగుతున్నామా లేదా? మన బిడ్డల కొరకు ప్రార్థించగలుగుతున్నామా లేదా? మన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో గోజాడుతున్నామా లేదా? మనము ఈ యొక్క జెరుషా ఎలా అయితే తన కుమారుడికి చెప్పిందో, ఈ లోక మాలిన్యం అంటకోకుండా ఎలా అయితే పెంచిందో పరిశుద్ధముగాను, ఆ రీతిగా మనము పెంచగలుగుతున్నామా లేదా? ప్రతి వాక్యాన్ని కూడా చిన్నతనం నుంచి కూడా వారికి నేర్పినప్పుడు అంట వారు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. చిన్నతనం నుంచి నేర్పకపోతే కనుక పెద్దవాడైనప్పుడు వాడు వృంగిపోతాడనేసి పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది కదా. కానీ మనం నేర్పుతున్నామా లేదా? ప్రతి ఒక్క మాటను కూడా, ఆయన చూపించినటువంటి ఆజ్ఞల్ని కూడా, దేవుని మాటలన్నిటిని కూడా మన బిడ్డలకి బోధించేవారుగా ఉంటున్నామా? చెప్పుతున్నామా? వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయకోకుండా వారి కోసం ప్రార్థించుకోకుండా వారి లోకంలో వదిలేస్తుంటే గనక లోకము చెడుతనముతో నిండిపోయింది కనుక పాపం అనే ఊబిలోను బిడ్డలు చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. కేవలము ఎందుకంటే కనుక దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనము వారికి బోధించట్లేదు. వారితో కలిసి వాళ్ళని కూర్చోబెట్టుకుని మనము కొన్ని విషయాలు చెప్పేటటువంటి అవకాశాన్ని మనం ఇవ్వట్లేదు. అందుకని లోకములో పడిపోయి లోకములో తిరుగుచున్నారు. సాతాను ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నది కదా. సాతానికి మన బిడ్డల్ని
మనము కావాలని అప్పగించము, కానీ మనం మన చేతులను ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో, దేవుని యొక్క చేతులను ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో సాతాను ఆటోమేటిక్గా వాళ్ళ చేతుల్ని పట్టుకుని సాతానులోనికి నడిపించేసుకుంటుంది సాతాను. అటువంటి సాతానుకు లోబడుకోకుండా మన బిడ్డలు యథార్థత కలిగినటువంటి జీవితాన్ని జీవించేటట్లుగా మనం ప్రార్థనతోటి బిడ్డల కొరకు నిత్యము ప్రార్థించేవారుగా, ప్రార్థించే తల్లులుగా అందరినీ కూడా దేవుడు ఈ యొక్క దినాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి జీవితము మనము జీవించినప్పుడు మన బిడ్డలు కూడా ఆ రీతిగానే జీవిస్తారు. మనల్ని పోలి బిడ్డలు జీవిస్తారు. ఎందుకంటే మనము క్రీస్తుని పోలి జీవించినట్లయితే, క్రీస్తుని అలంకరించుకుని జీవించినట్లయితే గనక మనల్ని పోలి, నా తల్లిదండ్రులు పోలి నేను నడుచుకోవాలి, వాళ్ళ మార్గంలో నేను నడవాలి అనేసి యోతాను ఎలా అయితే తన తల్లి మార్గంలో నడిచాడో, యథార్థముగా నడిచాడో, పరిశుద్ధముగా నడిచాడో, ఆ రీతిగానే మన బిడ్డలు కూడా నడుస్తారు. ఆ రీతిగా నడిచినప్పుడు ఒక రాజుగా దేవుడు ఎలా అయితే ఏర్పరచుకున్నాడో అదే రీతిగా దేవుడు మన బిడ్డలకు కూడా ఒక ఉన్నతమైన స్థానంలోనికి నిలబెడతాడనమాట. నిలబెట్టి ఆశీర్వదించి దీవించి ప్రతి ఒక్క ఆధిక్యతను కూడా దేవుడు అనుగ్రహిస్తాడనమాట. జెరుషాకు కూడా దేవుడు అలాగే ఇచ్చాడు. జెరుషాను కూడా దేవుడు అలాగే ఆశీర్వదించాడు. ఈ యొక్క యెరూషాను కూడా దేవుడు బలపరిచాడు, ఆశీర్వదించాడు. ఈమె ఎవరికి స్వాధీనం చేసుకున్నదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారికి స్వాధీనం చేయబడింది అనమాట. దేవునికి స్వాధీనం చేసుకుందనమాట. ఈ యొక్క జెరుషా అనే మాటకి అర్థము స్వాధీనము లేక సొత్తు అంట. ఈమె దేవుని ఎవరికి స్వాధీనం చేసుకుందంటే కనుక ప్రభువుకి తను తాను స్వాధీనపరుచుకుందనమాట. తన తండ్రి ఇంటి వద్ద ఉన్నప్పుడే పాపం చేస్తుంటే కనుక ఆమెని అగ్నిలో వేసి కాల్చివేసేసేవారు. కానీ అటువంటి పాప జీవితం జీవించుకోకుండా ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించి ముగ్గురు వ్యక్తులతోటి ఈ యొక్క జీవితాన్ని నడిపించుకోవడానికి ఒక ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నడిపించడానికి ఈ యొక్క జెరుషాకి దేవుడు కృప చూపించాడు. దేవుడు తోడై ఉన్నాడు కనుక ఈమె పరిశుద్ధముగా జీవించింది కనుక దేవుడు తోడై ఉండి తన యొక్క కృపను, తన యొక్క సన్నిధిని నడిపించినటువంటి దేవుడు ఈ దినాన్ని మనతో కూడా ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప, ఆయన యొక్క మహిమ తోడుగా ఉండి నడిపించేటట్లుగా అందరము కూడా వాక్యము ద్వారా మన నడతలు మనం సరి చేసుకుంటూ, వాక్యము ద్వారా మన యొక్క స్థితిగతులను సరి చేసుకుంటూ, వాక్యము ద్వారా అనేక మందిని దేవుని సన్నిధిలో నడిపించడానికి, అనేక మందికి వాక్యాన్ని పంచిపెట్టడానికి దేవుడు కృప చూపించేటట్లుగా మనందరము కూడా, అందుకనే కదా దేవుడు నిత్యము కూడా మనకి మన యొక్క కుటుంబాల్లో చిగురుని దయచేస్తానంటున్నాడు. నీటి కాలువలో నాటబడిన ఒలీవ మొక్కల వలె మీ కుటుంబం ఎప్పుడు కూడా చిగురిస్తూ ఉంటుంది. కేవలం మీరు పరిశుద్ధముగా జీవించినప్పుడు మాత్రమే, పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీ కుటుంబము కానీ మీ బిడ్డలు కానీ ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు అనే మాట మనం చూసుకోగలుగుతాము. 23వ కీర్తనలో 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. అందుకని యెహోవా నా కాపరి గనక, నేను దేవుణ్ణి ఆశ్రయించాను గనక, దేవుని నమ్మాను గనక, నేను పచ్చిక గల చోట్ల నన్ను దేవుడు పరుండ చేశాడని జెరుషా అనగలుగుతుంది. ఈ యొక్క యెరూషా ఆ మాట అంటుందంటే గనక ఆమె దేవుని నమ్మింది, యెహోవా నా కాపరని నమ్మింది, యెహోవా యథార్థవంతుడని నమ్మింది, నీతివంతుడని నమ్మింది గనక ఆమెకి దేవుడు తన యొక్క సేదను తీర్చాడనమాట. తన యొక్క భర్త కుష్ఠరోగి అయినప్పటికీ కూడా తన బాధను తీర్చినటువంటిగా మనకి కనిపిస్తా ఉన్నాయి. తన బాధను, తన సేదను తీర్చి పచ్చిక గల చోట్ల ఎలా అయితే పరుండ చేశాడో అలాగే మనందరినీ కూడా పచ్చిక గల చోట్ల శాంతి జలముల యొద్దకు దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తను ఎందరైతే అంగీకరిస్తారో, తన నోటితో పాపం లోపుకి ఆయన చెంతకు వస్తారో, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సొంత రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా ఆయన తన పిల్లల్ని చేసుకోవడానికి ఆయన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. తన అధికారాన్ని మనందరి మీద కూడా తన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అటువంటి కృపను, అటువంటి ధన్యతను దేవుడు నిత్యము కూడా మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రతికూల పరిస్థితులందు మము ధైర్యపరచి
నా కుడి ప్రక్కన నీడవై నిలచి ప్రతికూల స్థితులందు మము ధైర్యపరచి నా కుడి ప్రక్కన నీడవై నిలచి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి బాధనొందిన దేశమునందు వేదనలన్నీ వేడుకగా చపలో విజయ ధ్వజముగా స్థాపించావు, విజయ ధ్వజముగా వినిపించావు. జయశీలుడా జయ పేరు మ్రోగించితివి, ప్రతి వత్సరం కనువిందు చేసితివి. చపలు కొడదాం అందరం. జయశీలుడా జయ పేరు మ్రోగించితివి, ప్రతి వత్సరం కనువిందు చేసితివి. నా హృదయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. నా హృదయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. ఎడారులన్నీ ఏదేను రాయెను, ఎడారులన్నీ ఏదేను రాయెను, నాతో నీ ఉండగా నీతో నేనుండగా. చెప్పలు కొడతాం అందరం. నాతో నీ ఉండగా నీతో నేనుండగా, నాతో నీ ఉండగా నాతో నేనుండగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన జీవితం మనం జీవిస్తూ ఉంటే ప్రేమ కలిగిన జీవితం మనలో అలవర్చుకోగలుగుతాం. ప్రేమ కలిగిన జీవితాన్ని మనం అలవర్చుకుంటే కనుక మనలో సాత్వికమైనటువంటి మనసు మనలో కలుగుతుంది. ఎప్పుడైతే సాత్వికమైన మనసు మనం కలిగి ఉంటామో అప్పుడు నెమ్మది కలిగి సహనం కలిగి జీవిస్తాము. అయితే స్త్రీ అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఈ స్త్రీని ప్రపంచం ఏమంటుందంటే ఒక ఆడమనిషి లేదంటే మహిళ అని ఉంటుంది. ఎందుకంటే మహిళలకు ప్రత్యేకమైన సీటు ఎక్కడైనా కానీ కేటాయిస్తారు. హల్లెలూయా. అయితే సామాజిక పరంగా మనం చూస్తే ఈ స్త్రీని అనేక విషయాల్లో మనం చూస్తూ ఉంటే ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక సోదరిగా పాత్రలో వహిస్తూ ఉంటుంది. ఈ స్త్రీ ఎంత విలువైనదంటే పరిశుద్ధత అనేది ప్రపంచంలో ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక స్త్రీని బట్టే. స్త్రీ తప్పు చేయలేదు, పాపం చేయలేదు, అమోహంలో పడలేదంటే ప్రపంచంలో తప్పు జరిగేది లేదు. పాపాన్ని అణిచివేయటానికి మొట్టమొదటిగా స్త్రీ పాత్ర ప్రపంచంలో ఉంటుంది. అయితే లోకం ఏమంటుందంటే శారీరకంగా చూసుకుంటే కనుక ఈ స్త్రీ గర్భాశయం ధరించడానికి దేవుడు ఒకే ఒక శక్తిని, శక్తిమంతురాలిగా ఒకే ఒక స్త్రీని లోకంలో నిలబెట్టాడు. ఈమె మనం ఆలోచించుకుంటూ ఉంటే మానసికంగా చాలా సహనం కలిగి, చాలా ఓర్పు కలిగి, కరుణ కలిగి, భావోద్వేగంగా ఆమె మనస్సులోను ఎక్కువగా ఆమె దృఢంగా నిలబడగలిగే శక్తి ఒక స్త్రీ దగ్గర ఉందంట. అంటే మనిషి కొడతా ఉన్నా, భర్త తిడతా ఉన్నా, నిందిస్తూ ఉన్నా, అవమానాలతో ఉన్నా ఆమె ఎంత దృఢంగా నిలబడగలుగుతుందంటే ఆ శక్తి దేవుడు ఒక స్త్రీకి మాత్రమే ఇచ్చాడంట. అయితే సాంస్కృతికంగా చూస్తే కనుక ప్రతి సంస్కృతిలో కూడా స్త్రీని ఒక శక్తిమంతురాలుగా గ్రహించారు. అదేవిధంగా అన్ని దేశాల్లో కూడా ఒక స్వరూపునిగా, సృష్టికి మూలాధారంగా గౌరవిస్తూ ప్రతి ప్రపంచంలో కూడా, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో స్త్రీని గౌరవిస్తూనే ఉన్నారంట. అయితే మనం ఒకటి పరీక్షించుకోవాలి. లోకం ఏమంటుందంటే ఒక శక్తి, లేదంటే ఒక అర్ధాంగి, లేదంటే ఒక గృహలక్ష్మి అని పిలుస్తూ ఉంది స్త్రీని. మనం పరీక్షించుకోవాల్సిందో పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి చెప్తున్నాడు. ఇంతవరకు మనం విన్నాం ఒక స్త్రీ పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ఎలా నిలబెడతాడు. అయితే గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చాలా బాగా గ్రహించుకుంటూ ఉంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం.
ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించుకోవాలను. 4వ వచనం ఇలా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును. మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాలి. ఏంటి, నేను పరిశుద్ధుడినా లేకుంటే అపవిత్రుడినా, లేదంటే నేను ఆత్మ విధంగా నడుస్తున్నానా, అపవిత్రతతో ఆత్మ లేకుండా శరీరానుసారంగా నడుస్తున్నాను. ఆత్మను బట్టి నడిస్తే కనుక ఆత్మ ఫలాన్ని నువ్వు కోస్తావు, శరీర ఆలోచనతో నువ్వు నడిస్తే శరీర ఫలాన్ని మనం కోస్తాం. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అయితే మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ, మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా మనం వట్టివాడుమై ఉంటాం. ప్రతి ఒక్కరూ వట్టివాడే. అంటే వట్టివాడు అంటే ఏమీ లేనివాడు. ఆలోచించాలి. ఏమీ లేని వాడికి దేవుడు ఏమిస్తున్నాడంటే గొప్ప యోగ్యతను ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే ఒక స్త్రీనిచ్చి వివాహం జరిగిస్తున్నాడు. అక్కడ నుంచి వాళ్ళకి ఏం జరుగుతుందంటే అద్భుతమైనటువంటి విలువ ఒకడు ప్రకటిస్తూ ఉంటారు లోకంలోను. అంటే మన కుమారుడు ఉన్నాడు, కుమారుడికి అప్పటి వరకు విలువ ఉండదు. అయితే ఎప్పుడైతే వివాహం అన్నది జరుగుతుందో అతన్ని కూడా ఒక ప్రత్యేకంగా చూస్తారు. అతను వట్టివాడు కాదు. అప్పటి వరకు మనిషి ఎలా ఉన్నాడంటే ఎంత చదువునా, ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎలా ఉన్నా కానీ అతను వట్టివాడిగానే ఉన్నాడు. వట్టివాడిగా ఉన్నప్పుడు వివాహమైన కానించి ఒక స్త్రీ విలువ మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒక స్త్రీని విచ్చి వివాహం ఎప్పుడైతే జరిగిందో ఆ దినము నుంచి ఏం చేస్తారు తెలుసా? ఏ గ్రామంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అతనికి చెప్పారా, ఆ డేవిడ్కి చెప్పారా, ఆ రాజుకి చెప్పారా, ఆ నరసింహమూర్తికి చెప్పారా, లేదంటే ఆ చిన్నకి చెప్పారా, ఇలాగా ప్రతి ఒక్కరూ ఆ ఎవరైతే యజమానుడిగా ఉన్నారో ఆ పేరును విలువ తీసుకొస్తారు. ఇక్కడ అందుకే 3వ వచనంలో మంచి మాట చెప్తున్నాడు. ఎవడైనా సరే వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునేలా తన్ను తానే మోసపురుచుకుంటున్నాడు. ఇలా చూడాలి. ఫస్ట్ పరీక్షించుకోవాలి నువ్వు, నేను వట్టివాడినా లేకుంటే ప్రయోజనకరమైన. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఏమీ రాదు, పాట పాడటం రాకుండానే నేను కూడా పాడగలను, ఉట్టిదే ఖాళీ, హృదయంలో ఏమీ లేదు, స్వరంలో ఏమీ లేదు, మనసులో ఏమీ లేదు, అసలు దేవుని దగ్గరే ఉండట్లేదు. కానీ అతను ఏమనుకుంటాడంటే నేను చాలా ప్రయోజకుడిని, నేను అంతా ఫుల్ఫిల్గా ఉన్నాను, నేను కూడా పాడగలుగుతాను అనుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత సిగ్గుపడతాడు. అలాగే ఒక వాయిద్యం విషయంలో కావచ్చు, లేదంటే ఎవరికన్నా కొన్ని సహాయాలు చేయటానికి ఇతని దగ్గర ఏమీ లేదు, కానీ నేను అన్నీ చేయగలుగును, కానీ ఏమీ లేదు ఇతని దగ్గర, అన్నీ చేయగలుగునని ఎంచుకుంటాడు. అయితే ఏమైపోతున్నాడు, చివరికి వచ్చేసరికి నలుగురు వెళ్ళి అన్న నువ్వు పని చేస్తానన్నావు కదా రా అనేసరికి ఏమవుతుందంటే వట్టివాడు ఏమీ చేయలేడు, సిగ్గుపడిపోతాడు. అందుకనే అతనే మోసపురుచుకుని చాలామంది ఏం చేస్తారంటే వాగ్దానాలు చేసి నేను లండన్ పంపుతాను, నిన్ను యుఎస్ఏ పంపుతాను, లేదంటే నిన్ను యూరోప్ కంట్రీ పంపుతాను అని అతనికి ఏమీ లేదు, కానీ అన్ని వాగ్దానాలు చేసి అతనే మోసపరుచుకొని ఏం చేస్తాడో ఒక రోజుకి లోకములోనే, ప్రజల్లోనే, సంఘములోనే, గ్రామంలోనే కనిపించుకోకుండా వెళ్ళిపోతాడు. అంటే ఒకడు వట్టివాడిగా ఉన్నాడు, ఖాళీవాడిగా ఉన్నాడు. ఒక స్త్రీ ద్వారా ఎంత విలువ కలుగుతుందంటే అతనికి చాలా విలువనిచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక స్థానంలో నిలవబెడతారు. ఈరోజు అటువంటి వట్టివాడుగా మనం ఉన్నామనుకో, దేవుడు ఏం చేస్తాడంటే ఒక స్త్రీ ద్వారా మాత్రమే విలువ కలుగుతుంది. ఆ స్త్రీ ఎలా ఉండాలి అని ఆలోచిస్తే కనుక పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వాక్యం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ స్త్రీ ఎలా ఉండాలంటే ఆత్మ విషయమై దీనురాలుగా ఉండాలి. చెప్పలు కూడా దేవుని పద. హల్లెలూయా. ఆత్మ విషయం మాత్రమే దీనత్వం కలిగి ఉండాలి. లోకంలో విషయాలన్నిటిలో కూడా ఎలా ఉండాలంటే అక్కడ నీవు చేయవలసిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ దేవుని విషయం, దేవుని పని వచ్చింది ఇప్పుడు నీ ముందుకి, ఒక దేవుడి పని దేవుడు నీ ముందు పెట్టినప్పుడు చాలా దీనత్వం కలిగి నేను ఏం చేయాలి దేవుడి కోసం, ఈరోజు నా పని ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నా ఆలోచన ఏంటి, నేను ఆత్మపూర్వకంగా ఉంటున్నానా, ఆత్మపూర్వకంగా మాట్లాడుతున్నానా, పరిశుద్ధాత్మ వినికిడిలో నేనుండి ఆత్మ నన్ను నడిపిస్తుందా అని ఒక స్త్రీ ఆలోచించుకుంటూ ఉండాలి. స్త్రీకి ఇచ్చిన శక్తి ఏంటంటే పురుషుడికి లేని శక్తి దేవుడిచ్చాడు. ఎలా అంటే ఆ పురుషుడికి పౌలుతో అంటాడు, మీరు అందరిలో వెళ్ళినప్పుడు ఎక్కడ నిలబడినా నువ్వు పురుషుడు అయితే, నీకు ధైర్యం ఉంటే,
నువ్వు శక్తిమంతుడు అయితే, ఆత్మ కలిగి ఉంటే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు ఒక పురుషుణ్ణి. స్త్రీలను చేతులు ఎత్తి ప్రార్థన చేయమనలేదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రేయి మొదటి జామును లేచి నీ బిడ్డల కోసం వారి మంచం దగ్గర కూర్చొని ఆ గదిలో ప్రత్యేకమైన స్థలం పెట్టుకుని స్త్రీ 2 చేతులు ఎత్తి రోదనతో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. అంటే నీకెంత శక్తినిచ్చాడంటే ఉదయాన్నే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడటానికి ఒక స్త్రీని అంటున్నాడు, రేయి మొదటి జామున నువ్వు లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? నీకు గర్భాశయాన్ని ఇచ్చింది ఎందుకంటే నువ్వు కని పెంచిన పిల్లల్ని మరిచిపోకుండా ప్రార్థన చేయాలని ఒక స్త్రీకి దేవుడు గర్భాశయాన్ని ఇచ్చాడు. తండ్రికి కుటుంబ భారాన్ని పెట్టాడు. అందుకే ఏమంటాడంటే ఒక స్త్రీని, స్త్రీలారా మీరు ప్రతి విషయంలో కూడా మీ పురుషులకు లోబడి ఉండండి. మీరు స్త్రీలారా మీరు సంఘంలో ఎలా లోబడుతున్నారో, ఎంత విధేయత చూపిస్తున్నారో, ఎంత సాత్వికం చూపిస్తున్నారో, సంఘంలోకి వచ్చేటప్పటికి ఎంత చక్కగా సాక్ష్యాలు చెప్తున్నారో, ఎంత చక్కగా మీరు వాక్యం ప్రకటిస్తున్నారో, ఆ విధంగా నీ పురుషుడి దగ్గర ఉండలేదనుకో నీకు విలువ లేదు. ఎందుకు లేదో తెలుసా? నీ ఇంట్లో సమస్య, నీ ఇంట్లో గొడవలు, నీ ఇంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, నీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే జరుగుతుందో దానిని ఒక స్త్రీ ద్వారా మాత్రమే బయటికి వెళ్తుంది కానీ పురుషుడు ద్వారా వెళ్ళదు. ఎందుకనంటే ఒక స్త్రీ ఎంత సాత్వికం కలిగి లోబడి ఎంత సహనముతో ఉంటాదో అంత విధిగా దేవుడు అంటున్నాడు, నువ్వు రేయి మొదటి జాబును లేచి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేస్తానంటున్నాడు. చెప్పలు కొడితే హల్లెలూయా. అటువంటి ప్రార్థన చేసినప్పుడు నీకు ఏ సమస్యలో ఉన్నావో ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. హల్లెలూయా. అందుకనే స్త్రీ ఇంకొక విషయంలో గలతీయులు రాసిన పత్రికలోనే అదే 6వ అధ్యాయంలోనే 9వ వాక్యాన్ని చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క స్త్రీ ఏంటంటే మన జీవితాల్లో మనకే లేదు, ఎదుటి వాళ్ళకి ఏం చేస్తాం, మనకే ఆహారం లేదు, ఎదుటి వాళ్ళకి ఏం పెడతాం, మనకే ఉద్యోగం లేదు, ఎదుటి వాళ్ళకి ఏమి చూపిస్తాం, మనకే ఎన్నో సమస్యలు ఉన్నాం, ఆర్థిక సమస్యల్లో ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం చేయగలుగుతాం, నేనే జ్ఞానం లేదు, నాకే ఏ మార్గం లేదు, ఏది తలచినా నా పని అవ్వట్లేదు, నేను ఎలా మేలు చేయగలుగుతాను అంటే అని అన్నాడో అలయకోకుండా మేలు చేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలయక మేలు చేసిన ఎడల మీరు తగిన సమయమందు పంట కోస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అలయక మేలు చేయటం అంటే చాలా కష్టం. ఎందుకంటే మేలు చేసి చాలామంది కీడు అనుభవిస్తారు. ఈ కీడు అనుభవించినప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి నా యొక్క అన్నకి సహాయం చేయకూడదు, నా సహోదరికి సహాయం చేయకూడదు, నా తల్లిదండ్రులని మనం పట్టించుకోకూడదు, లేదంటే సంఘస్థులను నేను పట్టించుకోకూడదు అని మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలమైన మనం, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఏ విషయంలో దీనులై ఉండమన్నాడంటే ఆత్మ విషయం. ఆత్మ నీలో ఉన్నంత వరకు కూడా దీనత్వం కలిగి ఉండాలి. ఎవరు దీనులై ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని చూడటానికి హృదయ శుద్ధిని కలిగి ఉంటారు. ఆ హృదయ శుద్ధి ఎప్పుడైతే నీకుందో దేవుణ్ణి చూడగలుగుతావు. చెప్పలు కొడితే ఏం పడుతుంది? హల్లెలూయా. అందుకే ఈరోజు అంటున్నాడు పరిశుద్ధత కలిగి మనం ఉండాలంటే ఇక్కడ తప్పుకోకుండా దీనత్వం కలిగి ఉండాలి. ఈ దీనత్వం హృదయ శుద్ధికి నడిపిస్తుంది. ఈ హృదయ శుద్ధి నేనేం చేస్తుందంటే అలిసిపోకోకుండా ఎన్ని ఆటంకాలు జరుగుతున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా, ఎన్ని నిందలు కలుగుతున్నా ఏమంటాడు తెలుసా? ఏ దేశమైతే నువ్వు ఉన్నావో ఆ దేశంలో నిన్ను దేవుడు నిలబెట్టగలుగుతాడు. అక్కడ ఏమీ లేదు, నీకు శూన్యం. కానీ ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సమస్తములో కలిగించిన దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే నీతో నేనున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని 10వ వచనంలో అంటాడు, కాబట్టి మనకు సమయము దొరుకుని కొలది. అదే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, కాబట్టి మనకు సమయము దొరుకుని కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు అంటూ ఉంటాడు, పిచ్చి వాళ్ళారా ఇలా చూడండి, ప్రియ మందబస్తులారా ఇలా చూడండి, మీ మనసు చెడిన వారే తిరుగుతున్నారు ఇలా చూడండి, లోకానుసారంగా జీవిస్తున్నారు ఇలా చూడండి, పెద్ద పెద్ద అక్షరాలతో మీకోసమే నేను రాయించాను, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా కనుగోవటం కోసం నా స్వహస్తాలతో మీకెంతో పెద్ద అక్షరాలతో రాసని లెటర్ అని పౌలు చెప్తూ ఉంటాడు. అంటే ఎవరమైతే సమయం దొరుకుతుందో, ఈరోజు నీకు సమయం
కుటుంబానికి దొరుకుతుంది. ఎప్పుడు? ఇండియా వెళ్ళినప్పుడు ఒక 2 నెలల్లో. ఆ 2 నెలల్లో కూడా నువ్వేం చేయాలి తెలుసా? ఇష్టానుసారంగా మనం లోకంలో తిరగటానికి, పెళ్ళిళ్ళకి వెళ్ళటానికి, బంధువుల దగ్గరికి వెళ్ళటానికి, ఏదో చేయటానికి చేయొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీకు సమయం ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఆలోచించుకో. ఒక స్త్రీగా ఇంటికి వెళ్ళావు, ఇంటికి వెళ్ళిన తర్వాత నా గృహం ఎలా ఉంది, భర్త ఎలా ఉన్నాడు, పిల్లలు ఎలా ఉన్నారు, నా యొక్క గృహం స్వగృహం ఎలా ఉంది అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని నువ్వు చేయగలిగినటువంటి సమయం దొరికింది కాబట్టి ఆ 1-2 నెలల్లో ఎంత మార్పు తీసుకురాగలుగుతావు, ఎంత ప్రయాసపడగలుగుతావు, ఎన్ని పనులు ఉదయాన్ని లేచి చేయగలుగుతావు, ఏ రీతిగా నువ్వు బిడ్డల్లో మార్పు తీసుకురాగలుగుతావు, ఏ రీతిగా దేవుని సంఘం అన్నది ఒకటి నీకు ఉంది, ఆ సంఘానికి వెళ్ళి ఆ సంఘములో ఏది మార్పు నువ్వు తీసుకురాగలుగుతావు, గ్రామంలో నిన్ను చూసిన తర్వాత ఎవరు ఏ మారు మనసు పొందుతారు, నీకున్నటువంటి ఇరుగు పొరుగు వారు ఏ రీతిగా వాళ్ళ ప్రవర్తన మార్చుకోగలుగుతారు, ఒక్కసారైనా ఆలోచించు. అయితే మనం వెళ్ళిన తర్వాత సమయం దొరికింది. దొరికినప్పుడు మేలుకరమైన పని ఏమన్నా ఉందంటే ఒక సువార్త ప్రకటించడం మాత్రమే. ఆ సువార్తను నువ్వు చేయగలిగితే కనుక దేవుడు అంటున్నాడు, అన్ని వేళలా అన్ని విషయాల్లో ప్రతి సమయమందు మనం గ్రహించాలి. అందుకే పౌలు మనలో ఒకడుగా, మనలో అనేక మందిలో ఒక పౌరుడిగా, అనేకమైన జనాంగాల్లో ఒక యోధుడిగా, ప్రజలందరిలో ఒక ప్రత్యేకమైన వాడిగా, లోకమంతటిలో ఏకైక వాడిగా పౌలు ఏమంటుంటాడంటే, సిలువే నా అతిశయం, సిలువే నా అతిశయం. సిలువను గూర్చిన తప్పితే నాకేది కూడా ఆశ లేదు. ఆయనకి ఆయన పరీక్షించుకుని పౌలు అంటున్నాడు, నాకు సిలువే అతిశయం. కాబట్టి లోకమునకు నేను వేరుగా ఉన్నాను, లోకములో నేను మాయమైపోయాను, లోకములో సిలువ వేయబడ్డాను, లోకములో నాకొద్దు. కానీ పరీక్షించుకుని ఆయన ఏమంటాడో తెలుసా? చదువుదాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 7-8 వచనం చదవండి. ఒక్క విషయం. అపోస్తుల కార్యాలు చదువు. చాలమ్మా, ఒక్కటే. అక్కడ ఏం చేశాడంటే, ఆయన అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండనని గ్రహించి. ఇదోటి పరీక్షించుకోవాలి మీరు. ఏదైనా గ్రహించాలి. ఎవరో విశ్వాసంగా ఉన్నారు, ఎవరో పరిశుద్ధతగా ఉన్నారు, ఎవరు విలువైన వారు, ఎవరు అపవిత్రతగా ఉన్నారు, ఎవరు దేవుని కోసం ప్రాణం పెడతారు, ఎవరు మహా విశ్వాసంతో దేవుని కోసం నడుస్తున్నారు అని గ్రహింపు అన్నది మన జీవితంలో ఉండాలి. కాబట్టి దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, మనమందరము పరీక్షించుకుని, గ్రహించుకుని, దేవుని యందు ఆసక్తి కలిగి సిలువే నా అతిశయమని జీవించటానికి స్త్రీలకు దేవుడు చెప్తున్నటువంటి మంచి మాట ఏంటంటే, మీరు ఎవరైతే ఉన్నారో మీలో మీరు తగ్గించుకుని, మీరు ప్రతి విషయము సమయం దొరికినప్పుడు ఆరాధన చేస్తూ అనేక విధాలుగా అభివృద్ధి పొందాలని దేవుడు కృప చూపుతూ ఆయన చెబుతున్నటువంటి మాట మనం ముందు పెట్టుకుని నడవాలని ప్రేమపూర్వకంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింప చేయను గాక. హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. చప్పలు కొడదాం అందరం, చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. తల్లి మరిచినా కానీ నన్ను మరువనంటున్నాడు యేసయ్య, తండ్రి విడిచిపెట్టినా కానీ నిన్ను విడువనంటున్నాడు మన యేసయ్య. చప్పలు కొడదాం అందరం, చప్పలు కొడు. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ,
మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. చప్పలు కొడదాం, చప్పలు కొడితే ఏం పడుతుంది. హల్లెలూయా. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ. అందరూ లేచి నన్ను పడదాం. నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. పాడదాం అందరూ. తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ. చెప్పండి అందరూ. తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది విడువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది విడువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది విడువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది విడువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడడానికి స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ పరిశుద్ధతతో జీవిస్తూనైనా సహనం కలిగి ఓర్పు కలిగి సమయం దొరికిన కొలది ప్రభువా నిన్ను ప్రార్థించడానికి, ఆరాధించడానికి, ఆత్మను రక్షించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు స్త్రీలందరూ కూడానైనా ఇంకొన అభివృద్ధి పొంది ఆశీర్వదించబడటానికి గొప్ప విలువైన పాత్రలుగా నిలవబట్ట కృప దయచేయండి. అలాగేనైనా బైబిల్ స్టడీ కోసం ప్రకటించారు. బిడ్డలనైనా ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళే మనసును బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నీట్ ఎగ్జామ్ రాస్తున్న భార్గవిని, అలాగే షారాని మీరు దాచి దేవ మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. శేఖర్ గారి కుమారుడికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. సుబ్బు వాళ్ళ అమ్మగారి తండ్రి నైనా కృపమ్మకి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నేను భూషణం గారికి కూడా మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. ప్రార్థనా చదువుకోని బిడ్డలందరికీ నీ కృపను అనుగ్రహించినైనా మీరు సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవా తలలు ఉంచారు, బిడ్డలు మోకరించారు నైనా, ఏ అవసరత వచ్చారో తెలిసినైనా ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఐడియల్ సమస్యలు ఉన్న వారికి ఐడియల్ అవట కృప దయచేయి. వేదాల సమస్యలు ఉన్న వారిని విడుదల కలిగించండి. అనారోగ్యంగా ఉన్న స్వస్థపరచండి. గృహంలో ఏ కొలతలైతే ఉన్నాయినైనా ఆ కొరతను తీసివేసి సమృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. మార్గాలు తెరవండి ప్రభువా. యేసు నామములో అద్భుత కార్యాలు మీరు జరిగించండి ప్రభువా. ఇదిగో ఎవరైతే నీ సన్నిధిలో పరిచర్య చేస్తున్నారు ప్రభువా, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డల్ని, వంటలు పరిచర్య చేస్తున్న బిడ్డల్ని, దేవా మ్యూజిక్ వాయిస్తున్న బిడ్డల్ని, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, కెమెరా లైవ్ తీస్తున్న బిడ్డల్ని, అలాగే తండ్రి బిడ్డలు ఏ పరిచర్య చేస్తున్నారో పరిచర్య చేసే బిడ్డలందరూ దీవించండి. నీ సంఘ పరిచర్య నిమిత్తం తండ్రి ఎవరైతే కానుకలు ఇస్తున్నారో బిడ్డలందరూ గుప్పులను మీరు ఆశీర్వదించి 100 అంతల ప్రతిఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. యేసు నామములో ప్రభువా నీ బిడ్డలందరూ ఆశీర్వదించబడి సంతోషంగా ఉండి మంచి ఉద్యోగాల్లో ఉండి నీ నామాన్ని గణపరుచుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవా నీవి అభివృద్ధి పొందట కృప దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ఇక్కడ తిరిగి వెళ్చుండగా బిడ్డల ప్రయాణం అంతట్లో తోడైండమని, సమస్త కార్యాలను నీ కృపను అనుగ్రహించమని, అలాగే సామ్యూల్ రాజు గారి భార్యకు కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి దేవా అరికాలను శిరస్సు వరకు ముట్టి మీరే అద్భుత కార్యం బిడ్డల పట్ల చేయమని అయినా నీ కృపలో వర్ధిల్లింప చేయమని దేవా తండ్రి బిడ్డలు అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం తలలో వంచిన బిడ్డలకని సకల్లోక పరిశుద్ధులకని ఎల్రోయి ప్రార్థనలో ఉన్న బిడ్డలందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంత నాశనం, దేవుని కృప మనందరకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దాతము, నీ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. తండ్రి